హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక చిన్న వ్లాగ్ అయితే అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బెల్లంపల్లిలో ఉన్నాను. ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి వెమ్లవాడ అండ్ కొండగట్టు దర్శనం ఒకటే రోజులో చేసుకోబోతున్నాము. సో నాతో పాటు ఫాలో అవ్వండి. వెమ్లవాడ అండ్ కొండగట్టు దర్శనానికి ఏ విధంగా వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఎందుకు వెళ్తున్నాను అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినామండి. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే మనకు 122 కిలోమీటర్స్ ఉంది వెమ్లవాడ వచ్చేసి. అండ్ వచ్చేది మనకు కొండగట్టు, తర్వాత వచ్చేది వెమ్లవాడ. ఫస్ట్ వెమ్లవాడకి వెళ్ళిపోయి రిటర్న్ లో కొండగట్టు దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. వెమ్లవాడ కొండగట్టు అనేది వన్ డే ట్రిప్ గా కూడా పెట్టుకోవచ్చు. సో మార్నింగ్ వెళ్ళేసి మనం ఈవినింగ్ కూడా రావచ్చు దర్శనాలకి ఇట్లా కంప్లీట్ చేసుకొని కూడా. సో చాలా మంది అయితే 2 days అయితే పెట్టుకుంటారు. ఒకటి వచ్చేసి వెమ్లవాడలో నైట్ స్టే చేస్తారు, మళ్ళీ కొండగట్లో వచ్చేసి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని అక్కడ భోజనం ఇట్లా వండుకొని తినేసి అయితే వస్తారు. సో జస్ట్ మనం ఇట్లా 1 day లో కూడా కంప్లీట్ చేసుకొని రావచ్చు అని చెప్పి ఈ వ్లాగ్ ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నా. టుడే ద పెట్రోల్ ప్రైస్ ఇస్ 108 రూపీస్ 0.78 సో ఒక 1000 రూపాయలు అయితే కొట్టిద్దాము, తర్వాత ఫర్దర్గా చూసుకుందాం. బొక్కలగుట్ట దాటిన తర్వాత మనకు వచ్చేసి మంచిర్యాల అయితే ఈ విధంగా ఉన్నాయండి రోడ్స్. ఇవైతే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అసలు ఘోరంగా దుమ్ములేస్తా అండి. మధ్యాహ్నం వస్తే మాత్రం మనం తట్టుకోలేము. ఇప్పుడు ఏదో పట్టపగలు కాబట్టి కొంచెం నీళ్ళు ఆ విధంగా జల్లీలు, కానీ మధ్యాహ్నం వస్తే మాత్రం మనం తట్టుకోలేంత దుమ్ము ఉంటుంది. ఇలాంటి మెయిన్ రోడ్స్ని గవర్నమెంట్ వచ్చేసి కాస్త తొందరగా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది అందరికీ. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు, గర్భిణీ స్త్రీలను పట్టుకొని వెళ్తూ ఉంటారు, ముసలి వాళ్ళని పట్టుకొని వెళ్తారు, వాళ్ళకి చాలా ఇబ్బంది. సో మంచిర్యాలకి అయితే రీచ్ అయినామండి. చూసుకుంటే మంచిర్యాల ఒక చౌరస్తా. సో ఇక్కడ నుంచి మనం బైపాస్ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. సో మనకు స్ట్రేట్గా చూస్తే వచ్చే రోడ్ వచ్చేసి మనం సిటీలోకి ఎంటర్ అవుతామండి, మంచిర్యాల సిటీలోకి ఇటు సైడు. సో సిటీకి వెళ్ళాలంటే ఆ విధంగా వెళ్ళాలి, లక్షపేట రోడ్డుకి వెళ్ళాలంటే మాత్రం ఇక ఈ విధంగా వెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. అది ఈ జెమినీ థియేటర్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మంచిర్యాల ద బెస్ట్ థియేటర్ అంటే ఇదేనండి. నేను కూడా సినిమా చూడడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తాను. సో ఈ బైపాస్ రోడ్ లో మనం ఒక దగ్గర ఆగి టిఫిన్ అయితే చేద్దాం. ఇంతకుముందు నేను సర్వీస్ సెంటర్కి వచ్చినప్పుడు ఇక్కడే ఆగినాం. టిఫిన్ అయితే టేస్ట్ బాగుండే. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాను కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడే. ఇది వచ్చేసి లక్షపేట రోడ్ అండి. లక్షపేట రోడ్ వచ్చేసి చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లతోటి. రోడ్డుకి అవతల అటుపక్క ఇటుపక్క చెట్లు అయితే ఉంటాయి. ఈ విధంగా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు కరీంనగర్ వెళ్ళే హైవేతో పోలిస్తే ఇటు సైడ్ వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుంది జర్నీ వచ్చేసి. సో ఫైనల్ గా మనం గూడెంగుట్టకి అయితే రీచ్ అయ్యామండి. ఈ లెఫ్ట్ సైడ్ మనకు చూసుకుంటే ఒక కొండ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది పైన వచ్చేసి. మంచిగా ఉంది ఇప్పుడు వే అయితే. ఒకప్పుడు అయితే ఈ విధంగా లేదు. అక్కడ ఇప్పుడు పైకి వెహికల్స్ కూడా వెళ్ళేటట్టుంది, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. అంతకుముందు అయితే వెహికల్స్ వెళ్ళేలాగా లేకుండే, కిందకెళ్ళి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళేలాగుండే. సో ఏంటంటే ఇప్పుడు ఆ కొండని చెక్కి ఈ విధంగా వెహికల్స్ వెళ్ళేలాగా అయితే తయారు చేసిండ్రు. దీన్ని మన సైడు సెకండ్ అన్నవరం అని కూడా అంటారండో. కాకపోతే ఖచ్చితంగా రండి మీరు విజిట్ చేయకుంటే ఎప్పుడైనా. వచ్చేసి రాయపట్నం బ్రిడ్జ్ అంటారు. కిందకెళ్ళి మనకు వచ్చేసి గోదావరి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తుందా చూడండి, లొకేషన్ బాగుంది కదా. ఆ పంట పొలాలు, అటు పక్క కొండ, ఆ మధ్యలో గోదావరి. వచ్చేసి ధరంపూర్కి అయితే వచ్చేసామండి. ఇది చూసుకుంటే మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు వేములవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 20 కిలోమీటర్లు అవుతుంది. సో మనం కొండగట్టు దాటిన తర్వాత మనకు వచ్చేసి రైట్ టర్న్ తీసుకుంటే వేములవాడకి 30 కిలోమీటర్లు ఉంటే మనం ఆల్రెడీ 10 కిలోమీటర్లు వచ్చేసాము. సో ముందు చూసుకుంటే ఒక మట్టి రోడ్ ఉంటే చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తూ ఉంటాయి, చూడొచ్చు మీరు. సో ఇంకో మనకు హార్డ్లీ ఇంకొక 20-25 నిమిషాల జర్నీలో అయితే మనము వేములవాడకి అయితే రీచ్ అయిపోతాం. సో ఫైనల్ గా వేములవాడకి అయితే రీచ్ అయినామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది. సో దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుంది, లోపల మంది ఏ విధంగా ఉన్నారు నేను మీకు డీటెయిల్ గా లోపలికి వెళ్ళిన అయితే చూపిస్తాను. వచ్చేసి టెంపుల్కి వెళ్ళే దారండి. సైడ్ కి చూసుకుంటే మొత్తం కొబ్బరికాయలు అమ్మేది, లాడ్జ్లు అవి ఇవన్నీ. ఇది వచ్చేసి టెంపులే అండి. మంది అసలు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ జనాలు అయితే ఎవరు లేరు, చూడొచ్చు మీరు. మొత్తం ఖాళీగా ఉంది, అసలు ఎక్కడ ఏం జనాభా అయితే కనబడట్లేదు మొత్తానికి. అది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడ రేకులు కనిపిస్తున్నాయి చూసారా, అది. ఓం నమ శివాయ నమః.
టెంపుల్కి అయితే వచ్చేసామండి. చూసుకుంటే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. సో లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుందంటే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది లోపల చూసుకున్నట్లయితే మనకి. సో మంచిగా దర్శనం చేసుకుందాము. లోపల ఏ విధంగా ఉన్న పరిస్థితులు అని చెప్పి నేను మీకు క్లియర్గా అయితే చూస్తాను. వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇవాళ చూసుకున్నట్లయితే దర్శనం తొందరగానే అయ్యేటట్టుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి గాలి గోపురం ఉంటుందండి. ఇక్కడ చెట్లతో కవర్ అయిపోయింది. ఇది చూసుకున్నట్లయితే కోనేరు అండి. కోనేరు గురించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేములవాడకి వచ్చిన ప్రతి భక్తునికి అయితే తెలుసు. నిజం చెప్తున్నా, దేవుని దగ్గరికి వచ్చి ఈ విధంగా ఇలాంటి మాట మాట్లాడకూడదు. కాకపోతే కోనేరు వచ్చేసి ఎంత స్మెల్ వస్తుంది అండి, నిజంగా ఘోరమైన స్మెల్ వస్తుంది. సో కోనేరులో దిగకుండా కోనేరు నుంచి ఈ విధంగా పైపులు చాపి బయటకైతే వాటర్ రిలీజ్ చేస్తుంది. ఫోన్ అయితే లోపలికి అలో చేస్తలేరండి. సో ఫోన్ అయితే మనం ఇక్కడే డిపాజిట్ చేద్దాం. ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసే కౌంటర్ అవుతుంది. సో ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసి లోపలికైతే వెళ్దాం. వీడియో రికార్డింగ్ చేసే ఫోన్ వచ్చేసి నేను కింద పాకెట్లో పెట్టుకొని ఇలాగా లోపలికైతే పట్టుకొచ్చేసానండి. లోపల చూసుకున్నట్లయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి. ఈ టెంపుల్ చుట్టూ తిరగడానికి ఈ విధంగా అయితే లోపలికి తీసుకొచ్చినాం. ఒక ఫోన్ డిపాజిట్ చేసినాం, ఇంకో ఫోన్ అయితే లోపలికి తీసుకొచ్చినాం. సో మీకు లోపల ఏ విధంగా ఉంటుందో అయితే నేను చూపిస్తాను. ఈ రోజు భక్తుల యొక్క రద్దీ చూసుకున్నట్లయితే చాలా సర్వసాధారణంగా ఉందండి. అసలు ఎక్కువగా క్రౌడ్ లేదు. చూడొచ్చు మీరు, క్యూ లైన్స్ అన్ని చాలా ఎంటీగా ఉన్నాయి. సో మనం వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా క్యూ లైన్స్ ద్వారా వెళ్ళి టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఇది చూసుకుంటే మనకు వచ్చేసి ఇదే టెంపుల్లో ఒక పక్కకి దర్గా ఉంటుందండి. ఇది ఎందుకు ఉంటుందా అని చెప్పి చిన్నప్పటి నుంచి నేను చాలా అనుకునేవాడిని. సో గూగుల్ చేశాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి అది ఎందుకు ఉంటుందో ఇక్కడ వచ్చేసి. సో మనకు ఇంకా కోడలు అనేవి ఇక్కడ ఆవులు అయితే ఉంటాయండి. వీటిని పట్టుకో మనము గుడి చుట్టూరు అయితే తిరగాల్సి ఉంటుంది. వాటికి వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బయట అది ఎక్కడో చూపిస్తాను. చూసుకుంటే లోపల టెంపుల్ యొక్క భాగం అండి. కంప్లీట్ గా చాలా జనాభా ఉన్నప్పుడు ఇవన్నీ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదంతా మెయిన్ టెంపుల్. ఇదంతా వచ్చేసి సో కోడెం కట్టుటకు టికెట్ కు దారి వచ్చేసి ఇక్కడ అండి. కోడె అంటే మనకు లోపల ఆవులు ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతారు. సో దానికోసం అని చెప్పి ఇక్కడ 200 రూపాయలు పెట్టి అయితే టికెట్ అయితే కొనాల్సి ఉంటుంది. అప్పుడు మనకైతే ఆవునైతే ఇస్తారు. దాన్ని పట్టుకొని గుడి చుట్టూరు అయితే మనం తిరగాల్సి ఉంటుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ 15 minutes లో అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు ఎవరు లేరు ఎక్కువగా. చూడొచ్చు మీరు, చాలా తక్కువగా ఉన్నారు క్రౌడ్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి కొండగట్టు దర్శనానికి అయితే వెళ్దాం. సో పండ్ల పని ప్రసాదం కొనడానికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి ప్రసాదం కౌంటర్స్ అండి. చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో ప్రసాదం కౌంటర్స్లో కూడా ఎక్కువగా మంది అయితే లేరు. మీరు చూడొచ్చు అంతా ఎంటీగా ఉన్నాయి. సో లడ్డు వచ్చేసి 20 రూపాయలు అండి. బాయ్ టు వెమ్లవాడ. ఇది వెమ్లవాడకు మనం ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే కమాన్ అండి. సో ఈ కమాన్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత స్ట్రేట్గా అయితే వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్తే మనకు వచ్చేసి కొండగట్టు అయితే వస్తుంది. మనము కరీంనగర్కి వెళ్ళాలనుకుంటే ఈ కమాన్ దాటిన తర్వాత రైట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి వెమ్లవాడ దర్శనం అయితే అయిపోయింది. సో కొండగట్టుకి అయితే వెళ్తున్నాం. వెమ్లవాడ నుంచి కొండగట్టు వచ్చేసి 30 kilometers అవుతుంది. సో మనకు వచ్చేసి ఒక 45 minutes జర్నీ అయితే ఆ విధంగా ఉంటుంది. సో కొండగట్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ క్రౌడ్ ఉందా లేదా, మొత్తం డీటెయిల్ గా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నా చిన్నప్పుడు వచ్చేసి వెమ్లవాడ దర్శనం అంటే భలే సంబరంగా అనిపించేది నిజం చెప్పాలంటే. అప్పుడు ఈ కార్లు బండ్లు ఇలాంటి సుఖాలు ఏం లేవు. మంచిగా ఆర్టీసీ బస్కి వచ్చేసి మొత్తం బ్యాగులు బోళ్ళు అన్నీ సర్దుకొని ఫ్యామిలీతో సహా వస్తే అసలు ఆ ఫీలింగే వేరుండేది. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం. మీలో ఎంతమంది ఇప్పటి వరకు కొండగట్టు అండ్ వెమ్లవాడ అయితే సందర్శించారు? ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మీకు కొండగట్టు ఇష్టమా, వెమ్లవాడ ఇష్టమా? రెండిట్లో ఏది ఎక్కువగా ఇష్టము? సో రెండు వచ్చేసి చాలా బాగుంటాయి. రెండు చాలా మెయిన్ టెంపుల్స్ మనకు తెలంగాణలో వచ్చేసి. మీరు తెలంగాణలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు కొండగట్టు అండ్ వెమ్లవాడ వీక్షించకపోయినా ఇప్పుడైతే ఖచ్చితంగా వీక్షించండి. చాలా బాగుంటుంది టెంపుల్స్ వచ్చేసి, చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా. సో ఈ రోడ్ చూసుకుంటే అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కొండగట్టు వేములవాడ రోడ్డు ముందుకు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్కువగా క్రౌడ్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. వే వచ్చేసి చాలా బాగుంటుంది. సో సింపుల్ జర్నీ అండి. హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ కి కూడా దగ్గరనే ఉంటుంది. కరీంనగర్ అంటే దగ్గరనే ఉంటుంది. కరీంనగర్ కి వచ్చేసి ఒక 30 kilometers దూరంలో ఆ విధంగా ఉంటుంది. ఒక 45 నిమిషాల జర్నీ తర్వాత మనం వచ్చేసి కొండగట్టుకు అయితే రీచ్ అయినాం. సో ఇదంతా చూసుకుంటే పార్కింగ్ ఏరియా. కార్లు పార్కింగ్ చేయడానికి ప్లేస్ అయితే మంచిగా ఉంది. మేమైతే అక్కడ పార్కింగ్ చేసేసినాం. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు డీటెయిల్ గా ఇక్కడ నుంచి టెంపుల్ ఏ విధంగా ఉంటుందని చెప్పి క్లియర్ గా అయితే చూపిస్తాను. చూడండి, ఇదంతా చుట్టూ ఈ విధంగా ఉంటుందండి. కొంచెం అంత డెవలప్డ్గా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో కేసీఆర్ ఉంటే ఈ పాటికి హైలీ డెవలప్డ్ చేసేవాడేమో. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో లాస్ట్ టైము దీనికి కొంత అమౌంట్ అయితే ఫండ్ రూపంలో ఇచ్చాడు. కాకపోతే గవర్నమెంట్ మారేసరికి ఇక దాన్ని పట్టించుకునే వాళ్ళైతే ఎవరు లేరు. సో అదంతా మనం పక్కన పెడితే ఇప్పుడైతే ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను.
కొండగట్ట వచ్చేసి తెలంగాణలో మనకి మెయిన్ టెంపుల్స్లో ఒక టెంపుల్ అండి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే కొద్దిగా బాధాకరం అండి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా అయితే ఉంటాయి. చూడాలి మరి ఎప్పుడు చేంజ్ అవుతాయి ఇవన్నీ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, మనకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వాహనం అయితే ఇక్కడే పూజ చేశారండి. దాని పేరేదో ఉంది, వారాహి అనుకుంటా మేబీ. అగో ఇక్కడే చాలామంది అయితే కొత్త కార్లు కొనుకొచ్చుకొని ఇక్కడైతే పూజ చేయిస్తారండి. చూసుకుంటే కోతి చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఉందో. కాకపోతే ఇక్కడ కోతులు అయితే ఎవరిని అటాక్ అయితే చేయండి. సో మనం వచ్చేసి కొండగట్టు పైకి అయితే వచ్చేసామండి. కార్లు వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసి కొంచెం ముందరకైతే రావాలి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక బిల్డింగ్ అండి. దీంట్లో అయితే రూమ్స్ తీసుకుంటారట. కాకపోతే నేనైతే ఎప్పుడు స్టే చేయలేదండి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కొండగట్టులో అయితే ఎప్పుడు స్టే చేయలేదు. సో టెంపుల్ అక్కడ స్ట్రేట్కి వెళ్ళి మన లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ వస్తుంది. సో ఇది వచ్చేసి టెంపుల్ అండి. క్రౌడ్ కూడా ఇక్కడ చాలా నార్మల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇక లడ్డు ప్రసాదానికి అయితే ఈ విధంగా అయితే ఛార్జెస్ ఉన్నాయి, 25 రూపీస్. సిరా ప్రసాదం వచ్చేసి 20 రూపీస్. పులిహోర వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్దాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చుట్టూ ఒకసారి కోనేరు, అది కూడా నేను మీకు చూపిస్తాను. టెంపుల్ ముందు గుర్తుగా ఫోటో దిగాలనుకుంటే ఇలాంటి స్టాల్స్ వేసుకొని అయితే ఉంటారండి. వీళ్ళు 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇమీడియట్లీగా అయితే ఫోటో దించి మనకైతే ఇస్తారు. సో టెంపుల్ లోపలికైతే వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎంట్రన్స్లోనే వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో బొట్టు కూడా ఉంది, బొట్టు కూడా పెట్టుకోవడానికి. సో టెంపుల్ చుట్టూ అయితే ప్రదక్షిణ చేసి మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. సో టెంపుల్లో చూసుకుంటే క్రౌడ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. చూడొచ్చు మీరు ఎంత ఎంటీగా ఉందో. టోటల్గా వచ్చేసి ఇవన్నీ గ్రిల్స్ అండి. సో ఇవన్నీ ఎంటీగానే ఉన్నాయి కాబట్టి మనకు దర్శనం తొందరగా అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు వచ్చేసి మనము లోపలికైతే వెళ్దాము. ఒక రౌండ్ వేసుకొని తర్వాత మళ్ళీ ఇదే దారి గుండా వచ్చి లోపలికైతే వెళ్ళాలి మనం. సో ఇప్పుడు వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో నేను కొండగట్టుకు అండ్ వెమ్లవాడకి ఇంత సడన్గా వచ్చి 1 డే దర్శనం అయితే ఎందుకు చేసుకున్నానంటే, సో మా చెల్ల పెళ్ళి అవుతుంది నవంబర్లో వచ్చేసి. సో ఆ మొదటి 2 కార్స్ అయితే ఇక్కడ పెట్టడానికి అయితే వచ్చాను. సో ఒకటి వచ్చేసి నేను వెమ్లవాడలో పెట్టాను, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర అయితే పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కోనేరు అయితే చూపించబోతున్నాను. కోనేరు ముందటనే ఉంది, ఇది వెనక సైడ్ టెంపుల్ కదా. టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని కోనేరు సైడ్ అయితే వెళ్దాము. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న కోనేరు వచ్చేసి కొత్తగా కట్టిన కోనేరు అండి. మీరు పాత కోనేరు చూసినట్లయితే భయపడతారు. కొండగట్ల కోనేరు ఆ విధంగా ఉండేది ఇంతకుముందు. సో నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే దాంట్లో దిగడానికి భయపడేవాడిని, ఎందుకంటే చాలా చిన్నగా ఉండేది. మొత్తం మంది దాంట్లోనే దిగి ఆ విధంగా ఉండేది. ఇప్పుడు కొత్త కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉంది. చుట్టూ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మనకు పక్కకే వచ్చేసి కళ్యాణ కట్ట కూడా ఉంటుందండి. నేను చూపిస్తాను చూడండి. సైడ్కి వచ్చేసి ఇదండి కళ్యాణ కట్ట. ఈ చుట్టూ మనకు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఒక పెద్ద రావి చెట్టు, దాని వెనకాల వచ్చేసి టెంపుల్ అయితే ఉంటుంది. చుట్టూ లొకేషన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. ఫైనల్ గా కార్ లోకి అయితే వచ్చేసామండి. సో ఈ ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయింది. రెండు టెంపుల్స్ యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం జగిత్యాలో ఎక్కడ ఆగి అక్కడ భోజనం చేసేసి సో బ్యాక్ టు బెల్లంపల్లి. ఓకే, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబర్స్ పెరిగితే జర మంచిగా ఉంటుంది. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.